Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's faithfulness. God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వం లేదా విశ్వసనీయత. God's faithfulness. The text is from Lamentations, chapter 3, verse 22 and 23. విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెక నిలుచున్నది గనక మా నిర్మూల కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇట్స్ ద పవర్ఫుల్ రిమైండర్ ఆఫ్ గాడ్స్ faithfulness. This verse is a powerful reminder of God's faithfulness. దేవుని యొక్క విశ్వసనీయత గురించి, నమ్మకత్వం గురించి విషయం అనేది చక్కగా ఈ వాక్యం మనకు ప్రబోధిస్తున్నది. His love is constant. అనే ప్రేమ అనేది కాన్స్టెంట్గా ఉన్నది, నిరంతరము నిలుస్తున్నది కనుక ఆయన వాత్సల్యత నిరంతరము నిలుచుచున్నది. His love is constant and His mercies are inexhaustible. ఆయన కృపా కనికరం కూడా తరగనివి అవి. No matter what challenges or trials we face, we can find hope and comfort in knowing that its faithfulness is great. Great is your faithfulness. ఎలాంటి స్థితిగతులు ఉన్నా, ఎలాంటి సవాలు ఎదురైనా, ఎలాంటి పరీక్షలు ఎదురైనా మనము దేవుని యొక్క విశ్వసనీయతను యందు నిరీక్షించగలం. మనం కెన్ ఫైండ్ హోప్ అండ్ కంఫర్ట్ ఇన్ నోయింగ్ దట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ గ్రేట్. అందుకని గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. పాట పడినప్పుడు గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ అని. కాబట్టి ఆయన విశ్వసనీయత అనేది గొప్పది. హిస్ లవ్ ఈజ్ అన్వేవరింగ్. ఆయన చేపల చిత్తులు కాదు, ఈరోజు ఉండే రేపు తగ్గిపోయేది కాదు. హిస్ లవ్ ఈజ్ అన్వేవరింగ్. హిస్ మర్సీ అండ్ గ్రేస్ ఆర్ రెన్యూడ్ ఈచ్ డే. వాక్యం అనుదినము నీకు వాత్సల్యత నూతనముగా పుట్టుతున్నది. హిస్ మర్సీస్ అండ్ గ్రేస్ ఆర్ రెన్యూడ్ ఈచ్ డే. ప్రతిదినం కూడా అవి నూతనముగా పుట్టుతున్నవి. బీయింగ్ రెన్యూడ్ డే బై డే. డిస్పైజింగ్ overwhelming loss and sorrow, the Lord remains as a source of strength, sustenance. ఇలాంటి భయోత్పాతంలో ఎదురైనప్పుడు కూడా, నష్టాలు జరిగినా, దుఃఖపు నిట్టూర్పులు ఉన్నప్పుడు కూడా, అలాంటి స్థితికి అవర్ లార్డ్ రిమైన్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సస్టెనెన్స్. అలాంటి స్థితిగతిలో దేవుడు మనకు ఒక బలముగా ఉన్నాడు, సహాయకుడుగా ఉన్నాడు, పోషకుడుగా ఉంటున్నాడు. సో గాడ్ is indeed faithful to His word which cannot be broken. God is indeed faithful to His word. ఆయన మాటకు ఆయన నమ్మకంగా ఉన్నాడు. His word which cannot be broken. ఆయన మాట సెలవిస్తే అపరాకం అవుతుంది, నిష్ఫలమై వెనక మళ్ళీ రాదు అది. ఆయన మాట సదాకాలం నిలుచును, ఆయన ఆలోచన సదాకాలం నిలుచునని దేని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్ని స్థితిగతులు ఉన్నప్పుడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భయంకర స్థితిగతులు పాపంలో ఉన్నారు. ఇర్మియా ప్రవక్త కూడా కన్నీరు మున్నీరుగా విడిపిస్తున్నాడు. ఆయన వీపింగ్ ప్రాఫిట్. అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిసెస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ పీపుల్. ఆయన వారి పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. అందుకే నమ్మకమైన నా ప్రభు నిన్ను నేను స్తుతించున్నాను. కాబట్టి అన్ని స్థితిగతులు కూడా
మన ప్రభువు దూరం అయిపోయినా, ఇస్రాయేలు ప్రజలు దేవుని దూరం అయిపోయినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన వారి పట్ల అనుదినమైన వాత్సల్యత నూతనముగా జనిస్తూనే ఉన్నది. మెర్సీస్ రెన్యూ డే బై డే. కాబట్టి నమ్మదగిన దేవుడు మనకు ఉన్నందుకు, మనుషులు నమ్మదగిన వారు కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు గ్రహించి మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభువా మీరు చాటిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ఆశ్రయించునైనా నీ మీద ఆధారపడి మా తండ్రి నీ శక్తితో సమస్త అధిగమించి ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించు యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.